నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్‌రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానెల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం గదా! ఈరోజు మనం మాట్లాడే పాయింట్, పాయింట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు అబ్రాడ్‌కెళ్ళాలనుకుంటారు. అది ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, లేదంటే కొంతమంది ఇటు దుబాయ్, ఖతారు అంటే యూఏఈ కంట్రీస్ గూడా ఎళ్తారు. పని జేసుకొని అక్కడ సంపాదించుకొని వద్దాం ఇక్కడ కొన్ని రోజులు అక్కడుండి అంటే కొంతమంది చాలామంది ఎడ్యుకేషన్‌కి అలాగే అబ్రాడ్‌లో జాబ్‌కి చాలామంది ట్రై జేస్తుంటారు గానీ, అక్కడి దాకెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ రావటం. ప్రాసెస్ అనేది కాకపోవటం. ఏదో ఒక డిలే గావటం. లేదంటేనేమో డబ్బులు లేవు మనం లోన్ బెట్టుకున్నాం. ఆ లోన్ అనేది శాంక్షన్ కాకపోవటం. ఇలాంటి ఇబ్బందులని చాలా మనం ఎదుర్కొంటూ ఉంటాం. చాలా మందికి ఇప్పుడు నేను చూసిన నా దగ్గరికొచ్చిన క్లయింట్స్‌కి ఇప్పుడు మనం డైలీ 8-10 మెంబర్స్ కన్నా ఎక్కువ చూడలేం. ఎందుకంటే వాళ్ళకి టైమ్ స్పెండ్ చేయాలి. మనం ఒక 25 మినిట్స్, 35 మినిట్స్ వాళ్ళకి టైమ్ ఇస్తా. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. గ్రహస్థితి, నేమ్ కరెక్షను, అలాగే ఎలా సిగ్నేచర్ చేసుకోవాలి. ఒకవేళ ఆళ్ళ విజిటింగ్ కార్డ్స్ కొట్టినా ఎలా కొట్టాలి? ఏ కలర్స్ వాడాలి? ఏ డైరెక్షన్స్‌లో ఉండాలి? ఇవన్నీ ఏంటంటే రాశి ప్రకారంగా తెలుసుకోలేం మనం. ఏదో నాది ఇప్పుడు నాకు ఫోను చేస్తారు. చాలామంది ఆఫీస్‌కి ఫోను చేసి నాది తులారాశి అండి. గురువుగారిని అడగండి. నన్ను ఏ డైరెక్షన్‌లో ఉండమంటారంటే, అరే! ఇప్పుడు తులారాశోళ్ళు నార్త్‌లో ఉండొచ్చు, ఈస్ట్‌లో ఉండొచ్చు. కానీ నువ్వేం జేస్తున్నావు? నువ్వు బిజినెసా? జాబా? ఏం జేస్తున్నావు అనే క్లారిటీ ఇచ్చి, నీ జాతకాన్ని జూసినప్పుడు నీ లగ్నాన్ని బట్టి మేము డైరెక్షన్స్ అనేయి డిసైడ్ జేస్తాం. ఏదో పేరు, ఒక గ్రహస్థితి ప్రకారంగా గాదు. లగ్నం ఏమైంది? ఆ లగ్నం నుంచి చతురస్థానం, భాగ్యస్థానాలలో ఉన్న గ్రహాలు వాటి మీదున్న శుభ దృష్టి, అశుభ దృష్టి అనేది మొత్తం క్యాలిక్యులేషన్ ఏసిన తర్వాత మాత్రమే మీకు డైరెక్షన్ అనేది చెప్పగలుగుతాం. అది బిజినెస్‌కి గావచ్చు, లేదనుకుంటే ఉండటానికి గావచ్చు, లేదా మేము ఎక్కడైనా సరే గాని ఫ్యాక్టరీస్ నా దగ్గరికి ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు వీళ్ళొచ్చి వాళ్ళకి కూడా చెప్తామనమాట. ఎలాంటి డైరెక్షన్‌లో తీసుకుంటే మీరు తొందరగా క్లిక్ అవుతారని. సో, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే అబ్రాడ్ మనం అనుకున్నాం గదా! ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జాతకంలో మెయిన్ ఇద్దరు గ్రహాలు మెయిన్ ఇంపార్టెంట్. అబ్రాడ్‌లో మనం ఎళ్లి మంచి సెటిల్ అయ్యి, అక్కడికెళ్ళిన తర్వాత మంచిగా టైమ్ టు టైమ్ మనం సంపాదించుకున్న ఎడ్యుకేషన్ అయినా మంచిగుండాలి. అక్కడ ఏ ఇబ్బంది ఉండొద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహు, శుక్రుడు వీళ్ళిద్దరు మెయిన్ ఇంపార్టెంట్. శుక్రుడు, రాహు అనుగ్రహం లేనిది నువ్వు అబ్రాడ్‌లో సెటిల్ గాలేవు. నువ్వు అబ్రాడ్‌కెళ్ళినా సంపాదించుకోలేవు. ఎన్ని రోజులున్నా అట్లా ఉండి వచ్చేయాల్సొస్తుంది. అలాగే మనకేమవుతదంటే లగ్న, అష్టమ, వ్యయ స్థానాధిపతుల యొక్క స్థితి గూడా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సిక్స్త్ లార్డ్ ఎయిత్‌లోకొచ్చినా, ఎయిత్ లార్డ్ 12థ్‌కెళ్ళినా సరే గాని అబ్రాడ్‌లో మంచి సంపాదన అనేది ఉంటుంది. ఎందుకంటే 12థ్ హౌస్ అనేది మనకి అబ్రాడ్‌ని సూచిస్తుంది. సో, ఆ 12థ్ లార్డ్ ఎక్కడున్నాడనేది గూడా మనం చూస్తే నడుస్తున్న దశాంతర దశ ఏంటిది కూడా మనం చూసుకుంటే నువ్వు అక్కడికెళ్ళి బ్రహ్మాండంగా సంపాదించగలుగుతావు. కానీ చాలామంది ఏంటి ఆ రాసులు, నక్షత్రాలు చూస్తున్నారు. ఓకే. చూసుకోండి. బట్ అది 20% ఎఫెక్టే ఉంటది. 90% ఎఫెక్ట్ మన జన్మజాతకంలో పడ్డ లగ్నాన్ని బట్టి డిసైడ్ అవుతది తప్ప, ఇంకేమి దాంట్లో చేంజెస్ మనం చేయలేం. కాబట్టి మీరు గూడా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంటే ఒకసారి మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. అప్పుడు మీకు మంచిగా ఒక కరెక్షన్ అలాగే మనకొక రత్నధారణ కావచ్చు చెప్పొచ్చు. సో, ఈరోజు మన రెమెడీ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ ఏంటంటే మనం ఈ యొక్క రెమెడీ పర్టిక్యులర్ సండే ఒక 3 సండేస్ జేయాలి. ఒక 3 ఆదివారాలు జేయాలి. ఎవరైతే వ్యక్తి అబ్రాడ్ ఎళ్ళాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి మాత్రమే జేయాలి. ఆయన తరపు నేను జేస్తా, నా తమ్ముడు పోతుండు నేను జేస్తా, మా చెల్లె పోతుంది నేను జేస్తా అంటే కుదరదు. ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆయనే జేయాలి. ఆయనకి జ్వరం వస్తే ఆయనే టాబ్లెట్ ఏసుకోవాలి. పక్కనోళ్ళు ఏసుకుంటే తగ్గదు. ఏం జేయాలి అంటే చిన్నదొకటి మట్టి కుండ తీసుకోండి. చిన్నదొకటి మట్టి కుండ అంటే మనం శనివారం రోజు తెచ్చిపెట్టుకోండి, లేదా శుక్రవారం రోజు తెచ్చిపెట్టుకోండి. ఇది మనం ఏం జేయాలంటే ఆదివారం రోజు ఎర్లీ అవర్స్‌లో జేసుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో జేసుకుంటే ఇంకా మంచిది. ఎవరు జూడరు. ఇదేంటంటే ఒక చిన్న భూస్థాపితం జేయాలన్నమాట. అయితే మనం ఒక చిన్న కుండ తెచ్చిపెట్టుకోండి. మీకు దగ్గరలో ఎక్కడైనా గుళ్ళో గాకుండా బయట ఎక్కడైనా సరే గాని జిల్లేడు చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడైనా ఉందా చూసుకోండి. అది జూసి పెట్టుకోండి. సో, మనం ఏం జేయాలి ఒకటి కుండ. ఆ కుండకి తగ్గట్టు ఆ కుండలో ఫిల్ జేయటానికి తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులు ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. అలాగే ఇప్పుడు బెల్లం యెల్లో కలరు, అలాగే బ్రౌన్ కలర్ రెండొస్తాయి బెల్లం. అయితే బ్రౌన్ కలర్ తీసుకోండి. బెల్లం కొంచెం తీసుకోండి. దాంట్లో పట్టేంత. అది గూడా 100 గ్రామ్సో, 150 గ్రామ్సో తీసుకోండి. సో, ఫస్ట్ ఏం జేయాలంటే ఒక లేయర్ కింద ఆ కుండలో ఏం జేయాలంటే కొన్ని పసుపావాలేసేయాలి. అదే మన తెల్లావాలు. తెల్లావాలు దాంట్లో వేసేసిన తర్వాత కొంచెం బెల్లం వేయండి. మళ్ళీ దాని మీద మళ్ళీ తెల్లావాలు మళ్ళీ. మళ్ళీ దాని పైన మళ్ళీ బెల్లం. ఒక 3 లేయర్స్ అన్నమాట. అంటే 3 లేయర్స్ తెల్లావాలు ఇట్లా మనం దాంట్లో ఫిల్ జేయాలి. ఫిల్ జేసిన తర్వాత మనకి ఆ రోజు ఏం జేయాలంటే ఆదివారం రోజు ఒకవేళ ఏదైనా టెంపుల్ మనకు నియర్ బై ఉంది మనం ఎళ్తున్నాం అనుకుంటే అక్కడికెళ్ళండి. ఫ్రెష్‌గా అప్పుడే ఆ చెట్టు పైనుంచి ఏదన్నా ఆకు గాని, రావి చెట్టు ఆకు గాని పడిపోయిందుందా చూసుకోండి. కొంచెం దారం తీసుకోండి. మనకు పూలు కుట్టే దారం ఉంటది. ఆ దారం తీసుకోండి. తీసుకొని ఏం చేయాలంటే అయి మనం పీల్ చేసాం గదా! ఆహ్,
తెల్ల ఆవాలు, బెల్లం. సో, దీన్ని ఏం చేయాలంటే పైన మూతలాగా పెట్టాలి మనం. ఏది రావి చెట్టు ఆకు ఏదైతే చెట్టు మీదకెళ్ళి పడ్డదో అది తెంపొద్దు మనం. పడ్డదే తీసుకోవాలి. సో, దాన్నేం చేయాలంటే మూతలాగా దీని మీద పెట్టేసి దారం కట్టేయాలి. దారం కట్టేసి మంచి నీ మనసులో ఇట్లా 2 చేతులు పట్టుకొని మంచి నీ మనసులోని కోరుకో అబ్రాడ్‌కెళ్ళాలి. మంచిగా అక్కడ సెటిల్ కావాలి. మంచి జాబ్‌లో డెవలప్‌మెంట్ కావాలి. లేదా ఎడ్యుకేషన్ కోసం పోతున్నాను నేను. నాకు మంచి ప్రశాంతత ఉండాలి. నీకు ఏముందో మనసులోని కోరుకో. కోరుకొని ఆ జిల్లేడు చెట్టు దగ్గర గుంత తీసేసి మరీ చెట్టు మొదల్లో కాదు కొంచెం దగ్గర గుంత తీసేసి అక్కడ పెట్టేసేయి. దాన్ని భూస్థాపితం చేసేయి. దండం పెట్టుకో. నీ ఇష్టదైవాన్ని కోరుకో. అలాగే ధనయక్షిణి, అలాగే గణపతి ఇద్దరుంటారు ఇక్కడ. ధనయక్షిణి ఉంటుంది, గణపతి ఉంటాడు. సో, అక్కడ మంచిగా ధనయక్షిణి అబ్రాడ్ వెళ్ళాలంటే కావాలి 30, 40 లక్షలు కావాలి. సో, ధనము రావాలి, మంచి ఆటంకాలు తొలగిపోవాలని గణపతిని కోరుకో, ధనం కావాలని ఇప్పుడు యక్షిణిని కోరుకో. కోరుకొని దండం పెట్టుకొని వెనకకి తిరిగి చూడకుండా వచ్చేసేయి. అక్కడ ఏం చేయాలంటే మనం అక్కడ భూస్థాపితం చేసే ముందు కొంచెం క్లీన్ చేసేయి. అక్కడ ఏమైనా చెత్తా చెదారం ఉంటే కొంచెం చేత్తోటో దేనితోటైనా క్లీన్ చేసి చిన్న గుంత తీసి అది ఆడ పెట్టాలి. సో, మనం 3 వారాలు అక్కడే పెట్టొచ్చు. అదే చెట్టు దగ్గర కొంచెం దూరం డిస్టెన్స్‌లో 3 వారాలు అక్కడ పెట్టేయొచ్చు. పెట్టేసిన తర్వాత తప్పకుండా మనకు ఆ విదేశీయాన యోగం అనేది ఏర్పడుతుంది తప్పకుండా 100%. ఇది మనం ఎంతోమందికి నేను రెమెడీస్ ఇచ్చి చెప్పాను. వాళ్ళు చేశారు, లాభాన్ని పొందారు. కాబట్టి మీరు కూడా ద్వాదశ రాశులలో ఎవరైనా సరే గానీ అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి లేదా జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ రెమెడీ అనేది ఆదివారం రోజు బ్రహ్మముహూర్తంలో చేసుకోండి. 100% రిజల్ట్ అనేది మీకు కనపడుతుంది. సో, నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో, చాలామంది ఏంటంటే 2025లో గానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకొకటే నేను చెప్పేదేంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు. రాహు ఏంటిది మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి గానీ, సో, తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకనే మనం ఏం చేస్తాం నల్ల పిల్లి అడవి పిల్లి ఉంటది. నల్ల పిల్లి, అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు. తాంత్రిక పీడలుండొద్దు, నరదృష్టి ఉండొద్దు. ఎక్కడికెళ్ళినా సరే గానీ ప్రతి కార్యంలోని విజయం ఉండాలి, వశీకరణం కలగాలి. నా ఇంట్లో ఎవరికి గానీ అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లిమాయ మీ ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు, మంచి జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధనాకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధనాకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో గావచ్చు, జాబ్‌లో గావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం గానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు గూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిదనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపియటానికి 10-11 డేస్ పడుతుందిప్పుడు. సో, ఎవరైనా సరే గానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.